హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రిజనేట్ అవుతుంది. మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం మీ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అంటే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన రీడింగ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ అవేమైనా రెజొనేట్ అవుతాయేమో చూడండి. ఓకే. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. ఓకే. అండ్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. సో చూద్దాము. కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, లవ్ గురించి కావచ్చు, మీ పార్ట్నర్ గురించి కావచ్చు, మీ రిలేషన్షిప్ గురించి కావచ్చు, లేకపోతే మీ లైఫ్ గురించి కావచ్చు, ఇట్లా మనీ రిలేటెడ్ కావచ్చు, బిజినెస్ కోసం కావచ్చు, ఇట్లా దేనికి సంబంధించి మీ పార్ట్నర్ నిజంగా మిమ్మల్ని లవ్ చేస్తున్నారా, జెన్యూన్గానే లవ్ చేస్తున్నారా, ఫేక్గానా, సో ఇట్లా మళ్ళీ మీరు రీయూనియన్ అవుతారా లేదా, ఫర్దర్గా ఏంటి, ఎలా ఉంటుంది, సో ఇలా మీరు కనుక పర్సనల్ రీడింగ్ తీసుకోవాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. అండ్ యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు మీ పార్ట్నర్ని మీకు ఏ గాడ్ అంటే ఇష్టమో ఆ గాడ్ నేమ్ తలుచుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. లైక్ చేయండి, హైప్ చేయండి. అండ్ మీ ఎనర్జీ అనేది కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. Wait a second. Universe,
ఏంజల్స్, గ్రాటిట్యూడ్. అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. హర్మిట్, 9 of Swords, oh my god, Knight of Swords, Emperor, King of Cups, King of Pentacles, 7 of Pentacles, Page of Swords, 5 of Swords, Queen of Swords. స్వర్డ్స్ ఎనర్జీ ఈరోజు ఈ రీడింగ్లో చాలా వచ్చింది. అంటే మీ పార్ట్నర్ది మిథున రాశి, తులారాశి, కుంభరాశి ఎక్కువ అయి ఉండొచ్చు ఈ రీడింగ్లో. లవర్స్, స్టిల్ చూడండి మళ్ళీ కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఎంప్రెస్, మెజిషియన్, ఫోర్ ఆఫ్ కప్స్. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ విషయంలో ఈ పర్సన్ తన మొండితనం కానీ, తన ఈగో కానీ, తన యాటిట్యూడ్ కానీ, తన పంతం కానీ వదిలేసి మీకు మెసేజ్ చేయాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, తన ఇష్టాన్ని మీకు చూపించాలని కానీ, తన ప్రేమని కానీ, తన ఇష్టాన్ని కానీ మీకు చూపించాలి అనుకుంటున్నారు. బికాజ్ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో చాలా రొమాంటిక్గా ఆలోచిస్తున్నారు. చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీ కనిపిస్తుంది. వాండ్స్ ఎనర్జీ కాబట్టి మేబీ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇప్పటిదాకా మేబీ నేనెందుకు ఈ పర్సన్ తగ్గాలి అని చెప్పేసి తన పంతంతో అలాగే ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్సన్ తన పంతాన్ని వదిలేసి మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. బికాస్ ఇక్కడ టెంపరెన్స్ చూడండి, మీ ఇద్దరి మధ్య మళ్ళీ బ్యాలెన్స్ కావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. రిలేషన్షిప్లో బ్యాలెన్స్ కావాలి, మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ డెవలప్ అవ్వాలి. తను అంత స్ట్రాంగ్ హెడెడ్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు అని పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తనకి మీ మీద ఉన్న కోపం కన్నా దానికన్నా మీ మీద ఉన్న ప్యాషన్ కానీ, మీ మీద ఉన్న ఇష్టం కానీ ఎక్కువ ఉంది. మీతో మాట్లాడాలని ఈ పర్సన్కి ఎక్కువ ఉంది. మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. మీ మీద ప్యాషన్ ఈ పర్సన్కి చాలా ఎక్కువ అవుతుంది. లైక్ మీతో మాట్లాడాలి, ఎలాగైనా ఏదో ఒకటి చేసి మిమ్మల్ని కూల్ చేయాలి. టెంపరెన్స్ ఇక్కడ ఈ పర్సన్ చూడండి, ఏదో ఒకటి చేసి మీ పర్సన్ మిమ్మల్ని కూల్ చేయాలి. సో వరల్డ్, మీరే తన ప్రపంచం, మీరే తనకు అన్నీ అని ఈ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. సో ఎండ్ అయిపోయిన మీ ఇద్దరి మధ్య రిలేషన్ కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్య గ్యాప్ కానీ, లేకపోతే సెపరేషన్ కానీ వస్తే కనుక, లేకపోతే ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారా, ఆన్ అంటే తనకి ఇష్టమైనప్పుడు తనకు రావడం కానీ, తనకి ఇష్టం లేనప్పుడు ఈ పర్సన్ మీకు దూరంగా ఉండడం కానీ, సో ఇదేదో చేస్తున్నారు ఈ పర్సన్. ఇప్పుడు ఏంటంటే మీరే తనకి ప్రపంచం అని ఈ పర్సన్ మీ విషయంలో ప్యాషనేటెడ్ ఎనర్జీలో మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. విత్ 2 of Wands. ఓకే, మీరే తనకి ప్రపంచం అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కావాలి, బ్యాలెన్స్ కావాలి. తన ఇష్టాన్ని మీకు చూపించాలి. తనకి మీరంటే ఎంత ఇష్టమో అది చూపించాలి అనేది తన మనసులో అయితే ఉంది. ఇక్కడ హర్మిట్ కార్డ్ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. మీ ఎనర్జీని కానీ, మిమ్మల్ని కానీ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. సో లైఫ్ ఎటు వెళ్తుందో ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఒంటరిగా ఉండలేకపోతున్నారు. మీరు లేకుండా ఈ పర్సన్ దూరంగా ఉండలేకపోతున్నారు.
లైఫ్‌లో లైట్ ఏది లేదు. హ్యాపీనెస్సే లేదు. మీ నుంచి దూరం అయిపోయి, మీరు దూరమయ్యారా ఈ పర్సన్‌కి, ఆ పర్సనే తనకి తానుగా మీకు దూరమయ్యారో తెలీదు కానీ, ఇక్కడ మీ ఇద్దరి మధ్య గ్యాప్ కానీ, సెపరేషన్ కానీ నాకు కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చినా సరే, కొంత మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చినా సరే, కొంత గ్యాప్ వచ్చినా సరే, ఈ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. హర్మిట్ అంటే మీ సెపరేషన్‌ని కానీ, మీరు దూరంని కానీ, మీకు కోపం వచ్చి ఈ పర్సన్‌తో మాట్లాడకపోయినా కూడా ఈ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. మీరు తనకి ఒకవేళ మీ ఇద్దరు కాంటాక్ట్‌లో ఉన్నా సరే, ఒకవేళ మీరు తనకి దూరంగా వెళ్తున్నారు అంటే కూడా ఆ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. మీ ఇద్దరి మధ్య కొంత వరకు గ్యాప్ వచ్చినా సరే తను తీసుకోలేకపోతున్నారు. బికాజ్ చూడండి 9 ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటే తను చాలా స్ట్రెస్ అవుతారు. యాంగ్జైటీ, స్ట్రెస్సు, డిప్రెషను, ఏదో తెలియని భయము, మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నారు. మీకు దూరంగా ఉంటే ఈ పర్సన్ మెంటల్ టార్చర్ పడుతున్నారు. గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఏం తప్పు చేశానని నాకు దూరంగా ఉన్నారు? ఎక్కడ నేను మిస్టేక్ చేశాను? ఏ పాయింట్‌లో నేను మిస్టేక్ చేశాను? సో, అట్లాంటి ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌కి ఉంది. చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. చాలా డిప్రెషన్‌గా ఫీల్ అవుతారు. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ విషయంలో తనేమైనా మిస్టేక్ చేసుంటే, ఆ మిస్టేక్‌ని ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. అండ్ మీరు తనతో మాట్లాడకపోయినా, తన వైపు చూడకపోయినా, తనతో మాట్లాడకపోయినా ఈ పర్సన్ ఎలా ఆలోచిస్తారంటే, ఏం తప్పు చేశాను? ఏం తప్పు చేశాను? ఏం తప్పు చేశాను? ఎందుకు నాతో మాట్లాడట్లేదు? ఎందుకు నాకు దూరంగా పెడుతున్నారు? ఎందుకు నాకు మెసేజ్ చేయట్లేదు? ఎందుకు నాకు కాల్ చేయట్లేదు? ఏం మిస్టేక్ చేశాను? అసలు నాతో మాట్లాడాలని ఉందా? లేదా? సో, ఇట్లా చాలా యాంగ్జైటీ, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు ఈ పర్సన్. అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ మేబీ అలా ఫీల్ అయిన ఈ పర్సన్ మీ విషయంలో కమ్యూనికేట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. మేబీ మీకు మెసేజ్ చేయడం కానీ, మీకు కాల్ చేయడం కానీ, మీతో మాట్లాడడం కానీ అనిపిస్తుంది ఈ పర్సన్‌కి. ఎందుకంటే మీతో మాట్లాడకుండా ఈ పర్సన్ ఉండలేరు. మిమ్మల్ని తలుచుకోకుండా కూడా ఈ పర్సన్ ఉండలేరు. బికాజ్ 9 ఆఫ్ స్వర్డ్స్ తలుచుకోకుండా ఉంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. అది చాలా భయమేస్తుంది ఈ పర్సన్‌కి. ఒక్క నిమిషం మీరు వాళ్ళ కాల్ రిసీవ్ చేయకపోయినా, ఒక్కసారి మీరు ఆహ్, అవాయిడ్ చేసినా, నెగ్లెక్ట్ చేసినట్టుగా కనిపించినా, ఈ పర్సన్ చాలా స్ట్రెస్ తీసుకుంటారు. మీతో మాట్లాడకుండా ఈ పర్సన్ ఉండలేరు. మేబీ ఇక్కడ మీ పార్ట్నర్ మీకు మెసేజ్ చెయ్యాలి అన్న ఆలోచన కూడా ఉంది. కమ్యూనికేట్ చెయ్యాలి, మీకు మెసేజ్ చేయాలి, మీతో మాట్లాడాలి. మీ బాధకి కారణం ఏంటి? ఎందుకు మీరు తనని అవాయిడ్ చేస్తున్నారు? మీ బాధకు కారణం ఏంటి తెలుసుకోవాలని ఈ పర్సన్‌కి ఉంది. అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ ఏదో ఒక రకంగా హాయ్ అని కానీ, హలో అని కానీ, లేకపోతే ఇంకేదన్నా ఫామ్‌లో కానీ మీకు మెసేజ్ చెయ్యాలి, మీతో మాట్లాడాలి. లేకపోతే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని చూడాలి. అప్పుడే తనకు మనసు హాయిగా, కంఫర్టబుల్‌గా, ప్రశాంతంగా ఉంటుంది. మీ విషయంలో ఇప్పుడు ఈ పర్సన్ స్టెప్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. అండ్ ఎంపరర్ కార్డ్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, మీరు ఈ పర్సన్ విషయంలో కొంచెం ఈగో యాటిట్యూడ్ చూపిస్తున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. పాస్ట్‌లో తను ఈగో యాటిట్యూడ్ చూపించేవాళ్ళు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీరు కొంచెం ఈగో యాటిట్యూడ్ చూపిస్తున్నారు. బికాస్ తను పాస్ట్‌లో చూపించారు కదా! తను పాస్ట్‌లో ఇక్కడ మొండితనం కానీ, ఈగో కానీ, యాటిట్యూడ్ కానీ ఆహ్, మీ తను ఆహ్, తొందర ఏం లేదులే అన్నట్టుగా పాస్ట్‌లో బిహేవ్ చేశారు. తన బిహేవియర్ వల్ల మీరు ఛాన్స్ ఇచ్చి అలసిపోయి ఇప్పుడేంటంటే ఓకే. ఎలా ఉంటే అలా అన్నట్టు మీరిప్పుడు ప్రెజెంట్ కొంతవరకు మీ ఈగో యాటిట్యూడ్ చూపిస్తున్నారు అనేది ఇక్కడ ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. కింగ్ ఆఫ్ కప్స్ కానీ ఇక్కడ మీ విషయంలో మాత్రం ఈ పర్సన్ చాలా ఎమోషనల్‌గా ఉన్నారు. మిమ్మల్ని చాలా డీప్‌గా లవ్ చేస్తున్నారు. మీరంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్‌కి.
తన లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ చూడండి ఈగో యాటిట్యూడ్ ఉంది. ఒకరు తగ్గినప్పుడు ఇంకొకరు హై అవుతున్నారు ఈ సిట్యుయేషన్‌లో. సో, మీ పర్సన్ మీతో జెన్యూన్‌గా ఉంటున్నారు. ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయి మీ విషయంలో. చాలా ప్రేమ ఉంది మీరంటే. మీతో ఎమోషనల్ బాండింగ్ కానీ, మీతో ప్రేమగా మాట్లాడాలని కానీ, మీతో మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. మీ ప్రేమ కావాలి వాళ్ళకి. వాళ్ళు ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో ఒకవేళ ఈ పర్సనే మీకేదైనా ఈగో యాటిట్యూడ్ చూపించుంటే గనక, తన ఈగో యాటిట్యూడ్ పక్కన పెట్టేసి మీతో ప్రేమగా ఉండడానికి కూడా ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. తన మీద మీరు ప్రేమ చూపించాలని కానీ, మీరు తన మీద ప్రేమ చూపించాలని కానీ, మేబీ ఇది మ్యారీడ్ కానీ, అన్‌మ్యారీడ్ సిట్యుయేషన్‌లో కానీ, వేరే ఏ అదర్ రిలేషన్‌షిప్‌కైనా ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఈ పర్సన్ మీకు లవ్ చూపించాలి. మీరంటే ఉన్న ఇష్టం చూపించాలి. అది ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి. మీతో ప్రేమగా మాట్లాడాలి అని అనుకుంటున్నారు. బికాజ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ మీకు ఏదైనా స్టెబిలిటీ ఆఫర్ చేయాలి. లాంగ్ టర్మ్‌గా మీ ఇద్దరి మధ్య రిలేషన్ కంటిన్యూ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. స్టెబిలిటీ అంటే ఏదన్నా స్టెప్ తీసుకొని, ఏదైనా కమిట్మెంట్ తీసుకొని మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేది, మీరు ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అయ్యే స్టెప్ ఏదన్నా ఈ పర్సన్ తీసుకుంటారు తప్పకుండా. ఎందుకంటే మీరు తను లేకుండా చాలా లోన్లీగా ఉన్నారని కానీ, తను మీరు లేకుండా చాలా లోన్లీగా ఉన్నారని కానీ ఫీల్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ మీ నుంచి కొంత గ్యాప్ తీసుకొని ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు తన మనసు చేంజ్ చేసుకొని మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు విత్ స్టెబిలిటీ. అది మ్యారేజ్ కానీ, కమిట్మెంట్ కానీ, లైఫ్ లాంగ్ ఇలా కంటిన్యూ అవుదామని కానీ, తన సైడ్ నుంచి తను ఏదైనా స్టెప్ తీసుకొని మీ వైపు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌ని గ్రో చేయాలనుకుంటున్నారు. హ్యాపీనెస్ మీ ఇద్దరి మధ్య డెవలప్ అవ్వాలి. సంతోషంగా ఉండాలి మీ ఇద్దరు. ఈ రిలేషన్‌షిప్ గ్రో అవ్వడానికి తను ప్రయత్నం అయితే తను చేస్తాను. తను ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం పోర్ చేస్తున్నారు? ఏం పోస్తున్నారు? వాటర్. సో, వాటర్ అంటే ఎమోషన్. తన సైడ్ నుంచి తను ఈ రిలేషన్‌షిప్ గ్రో అవ్వడానికి ఎఫర్ట్ పెడతారు. గ్రో చేయడానికి. సో, దానివల్ల మీ రిలేషన్‌షిప్ ఏంటంటే హ్యాపీనెస్ ఫార్మ్ అవుతుంది అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. అండ్ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో ఏదో ఒక స్టెప్ తప్పకుండా మీకు తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అది ఆన్‌లైన్ అయినా సరే, ఆఫ్‌లైన్ అయినా సరే మీ గురించి ఈ పర్సన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. త్రూ సోషల్ మీడియా సైట్స్ కానీ, లేకపోతే ఇంకేదన్నా సోర్సెస్ నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, లేకపోతే సోషల్ మీడియా త్రూ కానీ మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. లేకపోతే మీరు పెట్టే స్టేటస్‌లకి కానీ, మీరు పెట్టే డీపీస్‌కి కానీ, లేకపోతే మీరు పెట్టే రీల్స్‌కి కానీ ఈ పర్సన్ లైక్స్ చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని స్పైయింగ్ అయితే చేస్తున్నారండి. ఫర్ ష్యూర్‌గా. మీతో ఏదో ఒక రకంగా కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ స్వర్డ్స్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్. మీతో ఏదో ఒక రకంగా కనెక్ట్ అవ్వాలి. ఆ ప్రయత్నం వీళ్ళు చేస్తారు. మీ ఇద్దరి మధ్య మళ్ళీ రొమాంటిక్ మూమెంట్స్ కానీ, సారీ చెప్పడం కానీ, ఇట్లాంటివి ఏమైనా ఈ పర్సన్ చేయాలనుకుంటున్నారు నాకు తెలిసి. అండ్ ఈ పర్సన్ ఏంటంటే 5 ఆఫ్ స్వర్డ్స్ మీకు సారీ చెప్పాలనుకుంటున్నారండి. లైక్ కోపంలో ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టేలాగా ఏదైనా చేసినా, మీరు హర్ట్ అయినా, తన యాక్షన్స్ వల్ల కానీ, తన బిహేవియర్ వల్ల కానీ మీరు హర్ట్ అయ్యి ఉంటే కనుక ఈ పర్సన్ మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. మెంటల్లీ ఈ పర్సన్ చాలా డిస్టర్బ్డ్ ఉన్నారు. చాలా స్ట్రెస్ పడుతున్నారు. ఎందుకంటే మీ గురించి ఈ పర్సన్ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మీరే గుర్తొస్తున్నారు ఈ పర్సన్‌కి.
మీ మెమరీసే, మీ మీ జ్ఞాపకాలే, లేకపోతే మీ మాటలే, మీ పేరే, లేకపోతే ఇక్కడ మీ పర్సన్ స్పై చేస్తున్నారు కదా! మేబీ మీ డీపీస్ కానీ, ఆహ్, మీ వీడియోస్ కానీ, మీ రీల్స్ కానీ ఈ పర్సన్ చూస్తున్నారు. ఇక్కడ 5 ఆఫ్ స్వర్డ్స్ అది చూసి ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు. సో, నేను ఎలాంటి పర్సన్‌తో నేను ఎలాంటి మాటలు మాట్లాడాను, మీ ఫోటోస్ కానీ ఇది చూసిన తర్వాత నుంచి ఈ పర్సన్ చాలా డిస్టర్బ్డ్ ఉన్నారు. డిస్టర్బ్ అవుతారు. ఎందుకు నేను తనని తొందరపడి అనేసాను అనే టైప్‌లో. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో తప్పకుండా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. తన మిస్టేక్స్‌కి తను రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఈ పర్సన్ దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. సో, తను మీకొక క్లారిటీ ఇవ్వాలనైతే అనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీకు. మీతో కమ్యూనికేషన్ చేయాలి, మీతో మాట్లాడాలి అని ఈ పర్సన్‌కి ఉంది. అండ్ లవర్స్ కార్డ్ అండ్ మీకు తనకి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని కానీ, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలని కానీ, ఈ రిలేషన్‌షిప్ ఫ్రూట్‌ఫుల్ అవ్వాలని కానీ, మళ్ళీ మీ ప్రేమని గెలుచుకోవాలని కానీ, మీ ప్రేమని కానీ, మీ అటెన్షన్‌ని కానీ ఆహ్, గెలుచుకోవాలని ఈ పర్సన్‌కి చాలా ఉంది. మీ ప్రేమ కావాలని ఆలోచిస్తున్నారు. మీరు కావాలి, మీ ప్రేమ కావాలి, మీ కేరింగ్ కావాలి. మీరు తన కోసం చేశారు, చాలా చేశారు. సో, తను కూడా ఇప్పుడు ఈ రిలేషన్ కోసం, మీకోసం ఎంతైనా చేయడానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ ఈ పర్సన్ మీరు కోపంగా మాట్లాడినా సరే ఏదో ఒకటి చేసి మీ కోపాన్ని తగ్గించాలి అనుకుంటున్నారు. హగ్ చేసుకొని కానీ, సారీ చెప్పి కానీ, ఎట్లాగైనా సరే మిమ్మల్ని కూల్ చేయాలి. అండ్ ఈ పర్సన్ ఒకవేళ ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా సరే ఈ పర్సన్ మీ విషయంలో చాలా రొమాంటిక్‌గా ఆలోచిస్తున్నారు. అండ్ మీ ఇద్దరికీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని ఫీల్ అవుతున్నారు. పాస్ట్ లైఫ్ కనెక్షన్ కానీ, సోల్‌మేట్ కనెక్షన్ కానీ, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కానీ ఉంది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. తనకి మీరే కరెక్ట్ పార్ట్నర్. మీరే తనకి రైట్ అనేది రియలైజ్ అవుతున్నారు ఈ పర్సన్. మీ ప్రేమ కోసం ఇప్పుడు ఈ పర్సన్ ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారు. మీ ప్రేమ కోసం కావచ్చు, లేకపోతే మీ కోసం కావచ్చు, ఏమైనా చేయడానికి ఇప్పుడు ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. అండ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ కొన్ని రియలైజ్ అవుతున్నారండి మీ విషయంలో. తన తప్పులు తెలుసుకుంటున్నారు. ఎక్కడ మిస్టేక్స్ చేశారు, ఎక్కడ తను లేకపోతే ఇంకెవరైనా థర్డ్ పర్సన్ వల్ల కానీ, లేకపోతే ఇంకెవరైనా వల్ల కానీ ఈ పర్సన్ మీ విషయంలో రాంగ్ స్టెప్ తీసుకొని ఉంటే దాన్ని సరిచేసుకోవాలనుకుంటున్నారు. మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. నేను నీతో ఉంటాను. మనిద్దరం కలిసి ఉందాము. మనిద్దరం హ్యాపీగా ఉందాము. ఎప్పటిలాగానే మనం హ్యాపీగా ఉందాము. ఒకవేళ ఇక్కడ మీ పర్సన్ మీకు మీ పార్ట్నర్‌కి మధ్య రీసెంట్‌లీ ఏమన్నా ఈ పర్సన్ మిమ్మల్ని ఫాలో చేస్తూ ఉండొచ్చు. మేబీ ఇది మీకు న్యూ పర్సన్ అయినా అయ్యుండొచ్చు. ఇది మేబీ పాస్ట్ పర్సన్ అయ్యుండొచ్చు కొంతమందికి. మేబీ ఇది న్యూ పర్సన్ అయినా అయ్యుండొచ్చు. లేదా మీ ఇద్దరు సెపరేట్ మ్యారీడ్ అయినా అయ్యుండి ప్రెజెంట్ మీ ఇద్దరు రిలేషన్‌షిప్‌లో అయినా ఉంటూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ మీ పర్సన్ మీతో చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్ ఉన్నారండి. ఒకవేళ మీ ఇద్దరు దూరంగా ఉన్నా, సెపరేషన్‌లో ఉన్నా మీ పర్సన్ మీ విషయంలో ఎమోషనల్లీ కనెక్టెడ్ ఉన్నారు. మీరు తన కోసం చేసినవన్నీ ఈ పర్సన్‌కి ఇంకా గుర్తున్నాయి. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు ఈ పర్సన్. తన కోసం మీరు ఎన్ని చేశారు అవన్నీ ఇప్పుడు ఈ పర్సన్‌కి గుర్తొస్తున్నాయి.
తన కోసం, తన హ్యాపీనెస్ కోసం, తన సంతోషం కోసం తను మాట్లాడినా, మాట్లాడకపోయినా మీరు తన విషయంలో కేర్ తీసుకునేవాళ్ళు, మీరు తన విషయంలో కన్సర్న్ చూపించేవాళ్ళు, తనకి ఏ కష్టం కలగకుండా మీరు చూసుకునేవాళ్ళు. మీ గురించి కూడా ఆలోచించకుండా తన గురించి మీరు ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే మీరొక మదర్‌లీ నేచర్‌లో చూసుకున్నారు ఈ పర్సన్‌ని. ఇంత మంచి వ్యక్తిని నేనెట్లా వదులుకున్నాను అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అండ్ మెజిషియన్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని తలుచుకుంటున్నారండి. మీతో మాట్లాడకుండా, మిమ్మల్ని తలుచుకోకుండా ఈ పర్సన్ ఉండలేరు. ఏదో ఒకటి చేసి మళ్ళీ మీ ఇద్దరి మధ్య హ్యాపీనెస్ అయితే తీసుకురావాలి. ఈ రిలేషన్‌షిప్ లాంగ్ టర్మ్‌గా కంటిన్యూ అవ్వాలి. తను ఈ రిలేషన్‌షిప్ విషయంలో ప్రెజెంట్ ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నాను. నా ప్రయత్నాలు నేను చేస్తాను. ఎంతవరకు నేను ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళను, ఎంతవరకు నేను తనని నచ్చచెప్పగలను, అంతవరకు నేను తప్పు నాది కాబట్టి నేను తగ్గి తనకి సారీ చెప్తాను, తనకి కాంప్రమైజ్ చేస్తాను అని ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. 4 ఆఫ్ కప్స్. ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి. చాలా చాలా మిస్ అవుతున్నారు. చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్. అప్పుడు నేను అలా చేయకుండా ఉంటుంటే బాగుండేది. ఇప్పుడు ఇలా అయిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను వెళ్ళి సారీ చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని ఆలోచిస్తున్నారు. సో చూద్దాము. ఇంకా ఏం మెసేజెస్ వస్తాయో. ఐఎమ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ చెప్పాను కదా. ఇక్కడ 4 ఆఫ్ కప్స్. ఎక్కడ ఆ పర్సన్ ప్రేమని మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం కొంతమందికైతే ఇక్కడ ఉంది. అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ, భయపడుతున్నారు. మిస్టేక్స్ తను చేశారు కదా. ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ. సో తప్పు నాదే అయినా నిన్నే అన్నాను, నిన్నే నిందించాను అని ఇక్కడ ఈ పర్సన్ మనసులో అయితే ఉంది. అదే ఆలోచిస్తున్నారు. ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. నాకు తెలుసు అంతా నేనే డిస్టర్బ్ చేశాను, అంతా నేనే నా తొందరపాటు వల్ల అంతా నేనే స్పాయిల్ చేసుకున్నాను. నా వల్లే మన ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్గివ్ మీ వన్ డే. సో ఏదో ఒక రోజు నువ్వు నన్ను క్షమిస్తావు అనుకుంటున్నా. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నీ గురించి ఆలోచించడం ఎంత వద్దు అన్నా, ఎంత ఆలోచించొద్దు అన్నా అది నా వల్ల కావట్లేదు అంటున్నారు. ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద డే. సో తనకి ఏదో ఒక రోజు గురించి కంప్లీట్గా గుర్తుందంట. ఐ హైడ్ బిహైండ్ మెటీరియల్ థింగ్స్. మేబీ ఈ పర్సన్ మనీ ఓరియంటెడ్ పర్సన్ అవ్వచ్చు. మనీకి వాల్యూ ఇచ్చి లేకపోతే లగ్జరియస్ లైఫ్కి వాల్యూ ఇచ్చేసి మిమ్మల్ని సైడ్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు తనలో రియలైజేషన్ అనేది వచ్చింది. మీరంటే ఇష్టం ఉంది, మీరంటే ప్రేమ ఉంది, మీ ఇద్దరి మధ్య కనెక్షన్
అది దానికి ఈ పర్సన్ ప్రెజెంట్ వాల్యూ చేస్తున్నారు. దానికి ఒక గుర్తింపు ఇస్తున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.